ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. నిన్నే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి క్లోజ్ ఫ్రెండ్ చెప్తున్నాడు, మా అమ్మాయి ఒక బ్రాహ్మణ్ని లవ్ చేసింది, ఆ కుటుంబం మమ్మల్ని ఇష్టపడింది, మా అబ్బాయి కూడా ఇంకొక బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేశాడు, మేము బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, ఇద్దరు మా ఇంట్లో వచ్చేసారని కుల నిర్మూలనకై ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, ప్రజలు పాటిస్తూ ఉంటే కులాన్ని భూతంలాగా చూయించి మా కులమే ఉండాలని చెప్పే ఒక దౌర్భాగ్యమైనటువంటి యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందాక నేను ఒక సివిల్ లిబర్టీస్ ఆర్ఎస్యూని ఎందుకు చెప్పానంటే, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు మీరు చంపాలని ప్రయత్నం చేసినా 50 సంవత్సరాల తర్వాత వచ్చి స్టేజ్ ముందు నిలబడ్డారు. 77 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అట్ ద ఏజ్ ఆఫ్ స్టూడెంట్ ఏజ్ దే ఆర్ ఆల్ వాళ్ళ ప్రభావితమైనటువంటి వాళ్ళు. అట్లానే సిపిఐ ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం ఉండొచ్చు. తెలుగుదేశం అఫ్కోర్స్ విద్యార్థి విభాగాన్ని మూసేసుకున్నారు. ఎందుకు మూసుకున్నారో నాకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప విద్యార్థి మూమెంట్ నుంచి ఈ భారత రాజకీయాల్లో ఇంకొక నాయకుడు రాకూడదు. వెంకయ్యనాయుడు తప్ప విద్యార్థి ఉద్యమాల నుంచి ఇంకొక నాయకుడు రాకూడదు. ఈ నాయకులే రాజ్యంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఆ పార్టీలకు ఉన్నటువంటి విద్యార్థి విభాగాల్ని, అనుబంధ సంఘాలని, ట్రేడ్ యూనియన్స్ని, లేకపోతే రైతు విభాగాల్ని మొత్తం మూసేసి మేము చెప్పిందే చేయాలి. ఈ నియంతృత్వం పనిచేయదు. ఆ నియంతృత్వానికి ఒక హెచ్చరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి, ఇది మా పార్టీగా మేము ఇస్తున్నాం అనుకోబాకండి. ఇట్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ సివిల్ రైట్స్, ఇట్ హ్యాస్ బీన్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ మాట్లాడే హక్కు, ఇట్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ జీవించే హక్కు. పోసాని మురళి దొంగ, సో వెల్ నోన్ సెలబ్రిటీ, అతను తీసుకెళ్ళి మీరు మాకు టైం లేదు, మీకు టైం లేకపోతే ఏంటి అసలు? అంటే రాజ్యాంగం లేదా? కోర్టులు లేవా? చట్టాలు లేవా? ప్రభుత్వం కాటేయటానికి ఉందా ప్రజల్ని? ప్రభుత్వం విషయ నాగుగా మారుతుందా? మారితే దాన్ని ఎక్కడ కత్తిరించాలి? ప్రజలు స్టార్ట్ అయ్యారు, తోక కట్ చేయటం స్టార్ట్ చేశారు. 9 నెలలు అనుకుంటున్నారేమో. మీరు ఎక్కినటువంటి అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు ఒక్కడైతే మోసం చేస్తాడు అనుకున్నారు. బీజేపీ తోడైంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ముగ్గురు ఉన్నాం కాబట్టి అప్పుడే రాదులేమో అనుకున్నారేమో మీరు. కానీ ఏ రాజకీయ పార్టీకి అయినా సరే 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యి యాంటీ ఇన్కంబెన్సీ ఈ కూటమికి 3 నెలల తర్వాతే స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9 నెలల్లో నడుస్తున్నారు. 9 నెలలు అంటే మామూలుగా ఒక మహిళకి గర్భిణీ వస్తే 9 నెలలకి అవుట్పుట్ అంటే ప్రసవం అవుతుంది. పురిటి నొప్పులు అయిపోయినాయి మీకు, ఎవరు నమ్మట్లేదు. మీ లోపల ఉన్నదంతా కూడా బహిర్గతం అయిపోయింది. మీరంతా ఎలాంటి మోసగాళ్ళు? వేరే అమ్మఒడి ప్రశ్నిస్తే మీరు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు, తల్లి దీవెన అని పేరు పెట్టారు, ఏమైందని అడిగితే ఏం చెప్తారు? ఇంకొక సంవత్సరం తర్వాత అని చెప్తారా? ఎలక్షన్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఇదిగో ఇప్పుడే 15 నీకు 15 నీకు 15 నీకు 15 కాయరాజ కాయ్. నిన్న జరిగింది మన్నూరులో తిరణాల. మావాడు ఒకడు డబ్బులు వస్తాయని ఆ గిర్రం తిరిగే దానిలో 100 రూపాయలు తీసుకుని వేసాడంట, పోయింది. ఇంకొక 100 రూపాయలు పక్కన అప్పు తీసుకుని అది కూడా పోయింది. రాత్రి ఫుల్గా మందాగి ఇంటికి వచ్చాడంట. ఏమైందంటే నేను బాధల్లో ఉన్నాను వదిలేయమన్నాడు. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ తిరణాల సంథింగ్ లైక్ మన్నూర్ ఆర్ శివరాత్రి? ఏమైంది మీ ఫ్రీ బస్? ఏమైంది మీ గ్యాస్ సిస్టమ్? మీ అవేంటవి 6 సూపర్ 6లా లేకపోతే యూరియానా? సూపరా యూరియానా? లేకపోతే మన దీనిలో సైనైడా? సూపర్ 600 పెట్టారు, అబద్ధాలు ఆడారు. జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం ఆయన పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికల్లో మీరందరూ కూడా ఓడించి ఉండవచ్చు, లేకపోతే కొన్ని ప్రలోభాలకు లోనై ఉండవచ్చు. చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే జరిగిందేదో జరిగిపోయింది అన్నాడు. కొన్నిటికి మా దగ్గర సాక్ష్యాధారాలు లేవని కూడా చెప్పాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ప్రజల్ని నిందించి 10,000 ఇచ్చినా, పసుపు కుంకుమ పెట్టినా, వీళ్ళు ఓట్లు వేయలేదు, వీళ్ళకి ఎందుకు మనం సర్వీస్ చేయాలా,
నేనే వచ్చి ఎండలో ఎందుకు నిలబడాలా, మీరెందరూ ఎందుకు మాట్లాడరు, రెచ్చగొట్టే విధానం. పొరపాటున గెలిపించారు, గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెండ్? మీ వాగ్దానాలు ఎటుపోయినవి? వేరే మీ ప్రామిసెస్ హావ్ గాన్. ఎవరిక్కడ ఈ ప్రభుత్వంలో అసలు ఎవడు వెళ్తున్నాడు? ఇక్కడ ప్యాంటు షర్ట్ వేసుకుని టక్ చేసుకున్న హీరో ఈరోజు సాధువులాగా అయిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతా ఉన్నాడు అతను. వెళ్ళండి, మాకే అబ్జెక్షన్ లేదు. ప్రజలు గెలిపించారు, ప్రశ్నిస్తామన్నారు. మీ ప్రశ్నలు ఎటు అయిపోయింది? నిన్నే నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి బోర్ను విలిపించారు. 5-10 సంవత్సరాల వాళ్ళ ప్రయత్నం, ఒక ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాన్ని గవర్నర్ ఒకవైపు, ఏపీపీఎస్సీ చైర్మన్ ఒకవైపు, ముఖ్యమంత్రి ఒకవైపు, కోర్టులో కేసు. 4 కాన్స్టిట్యూషనల్ బాడీస్